బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలని తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే మేము ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా కానీ అక్కడ ఉన్నటువంటి సంపద సృష్టించేటువంటి రంగాల్ని అభివృద్ధి చేసుకుంటూ అందుబాటులో లేనటువంటి ఇతర వ్యవస్థలను కూడా తీసుకొని వచ్చి ఏర్పాటు చేసుకుంటే వాటి ద్వారా కూడా రాష్ట్ర జీడీపీకి పెద్ద ఎత్తున అవకాశం కలిగి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా చేసుకుంటే తప్ప మనం ప్రపంచంతో పోటీ పడలేం. అలాగే కోరి కొట్లాడి తెచ్చుకున్నది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించుకోవటం కోసం. ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని నిరుద్యోగ యువతీ యువకులకి అందిస్తూనే ప్రైవేటు పరంగా కూడా పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతూ నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేదే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతే ఈ రాష్ట్రం మనం అనుకున్న కలలు నెరవేరుతాయని ప్రగాఢంగా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నమ్ముతా ఉంది. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిందే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వివిధ రూరల్ ఏరియాస్ లో కూడా అభివృద్ధిని విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనతోనే కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో మన లగచర్ల గ్రామం దగ్గర జరిగినటువంటి సంఘటన, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాగా వెనుకబడి ఉన్నటువంటి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కూడా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ ని ఏర్పాటు చేసి తద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక డీటెయిల్డ్ ప్రోగ్రాంతో ముందుకు పోతా ఉన్నారు. ఈ పోయే క్రమంలో సరే పారిశ్రామికీకరణ, ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే తప్పనిసరిగా భూసేకరణ జరగాల్సింది. సరే, భూసేకరణ జరిగిన క్రమంలో భూమి కోల్పోయేటువంటి రైతాంగ సోదరులకి ఉన్నటువంటి బాధ కూడా మనందరికి తెలిసింది. అందులో మరీ ముఖ్యంగా నిరుపేదలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఉంటే ఇంకా బాధగా ఉంటుంది. భూమే వాళ్ళకు ఉండదు, ఆ ఉన్నటువంటి భూమి కూడా కోల్పోతున్నప్పుడు తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని సంపూర్ణంగా ఇందిరమ్మ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. అయితే